ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. చంద్రగోచారాన్ని అనుసరించి కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1, 2026 నుంచి 15/2/2026 వరకు 15 రోజులు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రియమైన కన్యా రాశి వీక్షకులారా, ఈ పక్షం మీ జీవితంలో తిరుగులేని మార్పులు తీసుకొచ్చేటువంటి అద్భుతమైన సమయం అన్నమాట. బుద్ధి, శ్రమ, అదృష్టం ఈ మూడు కలిసి పనిచేసి అరుదైన ఒక చక్కటి కాలం కన్యారాశి వారికి. ముఖ్యంగా గ్రహస్థితిని పరిశీలన చేస్తే కనుక 5వ స్థానంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల ఈ 3 గ్రహాలు 5వ స్థానంలో బుద్ధి, శక్తిని అద్భుతంగా మీకు ఇవ్వబోతున్నాయి. విద్యార్థులకు పరీక్షలో సంపూర్ణమైన విజయము, ఇంటర్వ్యూలు, ఎంట్రన్స్ ఎగ్జామ్లలో సంపూర్ణమైన సక్సెస్, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి గొప్ప బ్రేక్. మరి ప్రేమ విషయాలు ఎలా ఉండబోతున్నాయి? పాతాపోహాలు తొలగిపోతాయి. ప్రేమ వివాహానికి అనుకూలమైన సంకేతాలు మీకు అందుతాయి. దాంపత్య జీవితంలో మధుర క్షణాలు మీకు దగ్గరలో ఉన్నాయి. సంతాన విషయాల్లో చక్కటి శుభవార్తలు వినే చక్కటి అవకాశము, పిల్లల వల్ల గర్వకారణాలు ఏర్పడతాయి. కుజ ప్రభావంతో కొద్దిగా కోపం పెరుగుతుంది, నియంత్రించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మాటలపై నియంత్రణ చాలా అవసరం, లేదా పెద్ద గొడవలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 6వ స్థానంలో రాహువు మరియు బుధుడు ఉండడం వల్ల ఈ యొక్క గ్రహయోగము కన్యారాశి వారికి తెలివైన వ్యూహాలు నేర్పే అటువంటి కాలం అన్నమాట. శత్రువులు ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. కేసులు, వివాదాల్లో మీకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పోటీ ఎక్కువైనా చివరికి విజయం అనేది మీకు ఖాయం. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించవలసిన సమయం. నరాల సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. ఆహార నియమాలు కొద్దిగా పాటించండి. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది కన్యారాశి వారికి? పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ అదే మీకు పేరు తీసుకొస్తుంది కన్యారాశి వారికి. 7వ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల సంబంధాలలో కొద్దిగా పరీక్షలు ఏర్పడే సమయం. వివాహ జీవితం మాటల వల్ల గొడవలు రావచ్చు. స్థానం పాటిస్తే సమస్యలు చాలా మటుకు కన్యారాశి తొలగిపోతాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్యములు ఆలస్యమైన లాభాలు మీకు తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు ఫిబ్రవరి 2వ వారంలో చాలా మంచివి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు, సంతకం చేసేటప్పుడు 2-3 సార్లు చదివి సంతకం చేస్తే కనుక ఆ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. 10వ స్థానంలో గురుగ్రహం. ఇదే ఈ పక్షానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. గురుగ్రహం కెరీర్లో ఉన్నతమైన స్థానం ఇస్తుంది. గ్రహం ప్రమోషన్లు, చక్కటి అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వారికి చక్కటి శుభకాలం. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మొత్తము మనము ఈ 15 రోజులు కనుక కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చేస్తే, బుద్ధి అనేది మీ యొక్క ఆయుధం. 2వది శ్రమ అనేది మీ బలం. 3వది గురువు భగవానుడు మీకు రక్షకుడు. ఈ 15 రోజులు మీరు సహనంతో ప్లాన్ చేసి ముందుకు వెళ్తే జీవితంలో కొత్త అధ్యాయం అనేది మీకు ఆరంభం కాబోతుంది. చేయవలసిన రెమెడీస్: బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శనివారం నాడు శనీశ్వరు ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ రాశి ఫలితాల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.